హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రపంచంలో టాప్ 10 కంట్రీస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ముందే తెలిస్తే కనుక అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి కామెంట్లో. టాప్ 10 దేశాలను గుర్తించడం అనేది వివిధ ప్రామాణికాల ఆధారంగా అయితే ఉంటుంది. ఈ ప్రామాణికాలు దేశం జనాభా, ఆర్థిక పరిస్థితి, రాజకీయం, సైనిక శక్తి, రక్షణ పరంగా ఎలా ఉంటుంది, ప్రపంచంలో ఉన్న ప్రాధాన్యత బట్టి ఉంటాయి. కొన్నిసార్లు ఒకే దేశం ప్రామాణికంలో ముందంజలో ఉండొచ్చు, మరోసారి వెనకంజలో కూడా ఉండొచ్చు. మనం ఈ టాప్ 10 దేశాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అమెరికా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సైనిక మరియు సాంకేతిక శక్తిగా ఉన్నది. సిలికాన్ వ్యాలీ వంటి టెక్నాలజీ కేంద్రాల్లో ముందంజలో అయితే ఉంది. తరువాత చైనా. జనాభాలో ప్రపంచంలో మొదటి స్థానంలో అయితే ఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఉత్పత్తి మరియు వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా అయితే ఉంది చైనా. తర్వాత భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద జనాభాలో రెండో స్థానంలో అయితే ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక మరియు ఐటీ రంగంలో ప్రధాన కేంద్రంగా అయితే ఉంది. తరువాత రష్యా. ప్రపంచంలోని అతిపెద్ద భౌగోళిక దేశం. గ్యాస్ మరియు ఆయిల్ ఉత్పత్తిలో ప్రధానంగా అయితే ఉంది. గణిత శాస్త్రంలో చారిత్రాత్మకత ప్రాధాన్యత అయితే ఉంది. తరువాత జర్మనీ. యూరోపియన్ యూనియన్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆటోమొబైల్ మరియు ఇంజనీరింగ్లో అగ్రస్థానంలో అయితే ఉంది. యునైటెడ్ కింగ్డమ్. ప్రపంచ రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర. లండన్ ప్రపంచ ఆర్థిక కేంద్రాల్లో ఒకటి. జపాన్. టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్లో ప్రస్తుత శక్తి. కార్ల ఉత్పత్తి మరియు ఎలక్ట్రానిక్స్లో అగ్రస్థానంలో అయితే ఉంది జపాన్. ఫ్రాన్స్. కళలు, సంస్కృతి, ఫ్యాషన్ రంగాల్లో అయితే ముందంజలో అయితే ఉంది. యూరోపియన్ యూనియన్లో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. బ్రెజిల్. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశం. సహజ వనరులు మరియు వ్యవసాయ రంగంలో ప్రముఖమైనది. కెనడా. ప్రపంచంలో రెండవ అతిపెద్ద భౌగోళిక దేశం. శాంతి మరియు జీవన నాణ్యతలో అగ్రగామిగా ఉంది. ఈ దేశాలు వారి ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక అంశాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతనైతే కలిగి ఉన్నాయి. థ్యాంక్ యూ.